ఊహించని ప్రమాదాలు, ఉపద్రవాల బారిన పడ్డవారికి సకాలంలో వైద్యం అందిస్తే ప్రాణ నష్టం ఉండదు. అలాగే శారీరక వైకల్యంతో బాధపడే పరిస్థితిని నివారించవచ్చు. దీనికోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర విభాగం సేవల్లో నాణ్యత, వసతి సౌకర్యాలు పెంచాలి అనే లక్ష్యంతో చేపట్టిన ట్రామా కేర్, క్యాజువాలిటీ బ్లాక్ నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. కేవలం 5 కోట్ల రూపాయలు విడుదల చేస్తే అధునాతన భవనాలతో పాటు అదనంగా మరో 120 మంది పేషెంట్స్కు అడ్మిట్ చేసుకునే అవకాశం ఉన్నా ఎవరూ పట్టించుకోని పరిస్థితి అక్కడ నెలకొంది. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అధునాతన సేవలు అందించాలి అనే ఉద్దేశంతో తలపెట్టిన ట్రామా కేర్, క్యాజువాలిటీలకు కొత్త భవనాల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. ఆసుపత్రికి నిత్యం 2500 మందికి పైగా రోగులు ఓపీకి వస్తూ ఉంటారు. వస్తున్న రోగులకు తగిన సౌకర్యాలు లేవు. అందుకే ఆసుపత్రి ఆవరణలో నిర్మాణం చేపట్టిన 2 అంతస్తుల బ్లాక్ ను పూర్తి చేస్తే 120 పడకలతో పాటు విశాలమైన ల్యాబ్, సమావేశ మందిరాలు, ట్రామా కేర్, క్యాజువాలిటీ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. దాదాపు 60% పనులు పూర్తయితాయి. అర్ధాంతరంగా నిలిచిన పనులు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల ఇబ్బందులు పెరిగిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు జిల్లాల నుంచి అత్యవసర కేసులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వస్తూ ఉంటాయి. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మరో నూతన బ్లాక్ నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 6 అంతస్తుల్లో నిర్మించాలని డీపీఆర్ కూడా రెడీ చేశారు. అయితే 2019లో గద్దెనెక్కిన వైసీపీ సర్కార్ ఈ ప్రతిపాదనలను పక్కన పడేసింది. నిధులు లేవంటూ చేతులెత్తేసింది. రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పట్టి పట్టనట్లుగా వ్యవహరించింది. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధులను కూడా మొత్తం ఊడ్చేశారు. మరోవైపు నిత్యం అత్యవసర వైద్యం కోసం తీసుకువచ్చే కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ఏం చెయ్యాలో తెలియక వైద్య సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు సిద్ధార్థ వైద్య కళాశాలకు అదనంగా పీజీ సీట్లు పెరగడంతో కేంద్రం నుంచి వచ్చిన నిధుల నుంచి 5 కోట్లతో 3 అంతస్తుల భవనం నిర్మాణం చేపట్టారు. 2 అంతస్తులు పూర్తయ్యాక భవనం నిర్మాణాన్ని ఆపేశారు. గతేడాదిగా పనులు జరగడం లేదు. ప్రస్తుతం మొండి గోడలతో ఉన్న 2 అంతస్తుల భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలంటే కనీసం 5 కోట్లు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగిన పనులు చేపట్టి కిటికీలు, తలుపులు ఏర్పాటు చేయాలి. విద్యుత్ సరఫరా పనులు చేపట్టాలి. ఆ తర్వాత వైద్య సేవలకు అనుగుణంగా అంతర్గత పరికరాలను అమర్చవలసి ఉంటుంది. ఇవన్నీ పూర్తయితే వైద్యులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వైద్యులు కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ట్రామా కేర్ సెంటర్ ని రోగులకు అందుబాటులోకి తెచ్చే విషయంపై పాలకులు, ఉన్నతాధికారులు దృష్టి సారించాలని రోగులు కోరుతున్నారు.